10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. శీలాబిడే కమిటీ ఇచ్చిన సిఫార్సుల పైన గత రెండు ప్రభుత్వాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెద్దగా ఏమీ సంప్రదింపులు జరగలేదు, కానీ చంద్రబాబు నాయుడు అలానే కేసీఆర్ మధ్య సంప్రదింపులు జరిగినప్పుడు కూడా ఒక క్లారిటీ రాల. ఇప్పుడు పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? అక్కడ ప్రభుత్వాలు మారింది, ఇక్కడ ప్రభుత్వం మారింది. సో పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా? మీరు అన్నట్టుగా ఓ పరిష్కారం దిశగా వెళ్ళడానికి వాతావరణం అనుకూలంగా ఉందా? అంటే 2014 నుంచి 19 వరకు కేశవ్ గారు మీరంటూ కొంత చర్చ జరిగింది, బట్ రచ్చ ఎక్కువ జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన నువ్వు ఓటుకు నేరు కేసులో ఇరుక్కుపోయి నువ్వు పారిపోయి వచ్చావు, అసలు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యగా ఉంటే పరిష్కారాలన్నీ సమసిపోతాయి, ఇది చిటికలో అయిపోయే పని. సో మీకు తెలంగాణలో టీడీపీ పార్టీ ఎదుగుదల మీద ఆలోచిస్తున్నారు, అలాగే డబ్బులు నోటు కేసులో ఇరుక్కున్నారు కాబట్టి పారిపోయి వచ్చి గొడవలు పెట్టుకుంటున్నారని చెప్పి తిట్టిపోశారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఆయన ఏదో పోటుగాడు పగలు తీసేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రజలు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే అవకాశం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వం కన్నా ఇంకా ఎక్కువ సంప్రదింపులు చేశారు కేశవ్ గారు. ఎందుకంటే మీకు చూపిస్తాను, ఆయన ప్రమాణ స్వీకారం ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డికి కావాలని కోరుకున్నారు, ఓపెన్ గానే చెప్పారు. సో ఇద్దరు కావాల్సిన మిత్రులే కాబట్టి ప్రజలందరూ అనుకున్నారు ఈ సమస్య తొందరగా పరిష్కారం అయిపోతుంది అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రెండు రోజుల్లోనే మే 25, 2019 ఆయన తెలంగాణకు వెళ్ళి కేసీఆర్ గారిని కలిసి బొకేలు ఇచ్చుకొని స్వీట్లు ఇచ్చి కౌగులింపులు చేసుకొని ఇద్దరు కలిసి సాగుతాం. ఇద్దరు జాయింట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే, జాయింట్ స్టేట్మెంట్ ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలు చాలా చిన్న సమస్యలు, షెడ్యూల్ 9, 10 పరిష్కరించే పెద్ద సమస్య కాదు, దీనిలో కేంద్ర ప్రభుత్వం జోక్యం కూడా అక్కర్లేదు, మేమే పరిష్కరించేసుకుంటాం అని చెప్పి ఇద్దరు కలిసి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత జూన్ 2, 2019 జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి ఏపీ ఆస్తులు సెక్రటేరియట్ కానీ లేకపోతే ఎర్రమంజిల్లో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ కానీ ఇటువంటి కొన్ని భవనాలన్నీ తెలంగాణకి ఇచ్చేశారు కేసీఆర్ గారు. ఇదిగో మనం ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉండాలి, అవి కొన్ని వేల కోట్లు ఉంటాయి, మనం ఇచ్చేస్తే వాళ్ళు కొన్ని ఇస్తారు, సో ఇలా మేము సమస్య పరిష్కరించుకుంటాము, కేంద్రం జోక్యం అక్కర్లేదన్నారు. ఓన్లీ సంతోషం, మీరు ఇచ్చారు వాళ్ళు కొన్ని ఇస్తారు కదా అంటే 5 ఏళ్లలో పెద్దగా ఇచ్చింది లేదు, అసలు ఏమి ఇచ్చింది లేదు, చేసింది లేదు. ఆ తర్వాత మళ్ళీ ప్రగతి భవన్ లో 28 జూన్ 2019 మొత్తం టీమ్ తో కలిసి ఇక్కడ ఏపీలో చీఫ్ సెక్రటరీ కావచ్చు, మంత్రులు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, అది తెలంగాణలో కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని మొత్తం పరిష్కరించేస్తామని చెప్పి కేశవ్ గారు 6 నెలలు హనీమూన్ బాగా నడిచిందండి. ఆ తర్వాత ఏమైందో తెలియదు, పక్కన ఆపేసి కూర్చున్నారు. ఆపేసి కూర్చొని మళ్ళీ కేంద్రం మీరేం చేయట్లేదు, రాజకీయం ఎలా ఉంటుంది చూడండి, మేము చేసుకుంటాము, మేము పరిష్కరించుకుంటాము, కేంద్రం అక్కర్లేదు, కేంద్రం ప్రస్తావన అక్కర్లేదు అన్న వ్యక్తులు 6 నెలలు అయిపోయిన తర్వాత కేంద్రం నాచుతుంది, పట్టించుకోవట్లేదు, చేయట్లేదు అని చెప్పి చేస్తూ ఏది ఇప్పటి వరకు తేల్చలేదు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పలేదు అసలు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఒక ముందడుగుగా దీన్ని చూడాలా, లేదా పరిష్కారం దిశగా వెళ్తాయని అనుకోవాలా? అంటే నేను ఇది కూడా ఎందుకు చెప్పానంటే, గత ప్రభుత్వం చాలా సయోధ్యగా 2019లో ఆ రెండు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మంచి సయోధ్య గురు శిష్యులు అంటారు. గతంలో చంద్రబాబు నాయుడు కేసీఆర్ కూడా గురు శిష్యులే, మరి అక్కడ అవ్వలేదు, ఇక్కడ అవుతుందని చెప్పి నేనైతే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నా. కాకపోతే ఒకటే అనమాట, నేనేంటంటే గతంలో లాగా అలయబలయ చేసుకొని స్వీట్లు పంచుకొని 6 నెలల పాటు ఊరించి వదిలేస్తారా, లేకపోతే ఇంకా నిజంగా సరిగ్గా చేస్తారా? ఎందుకంటే ప్రెసిడెంట్స్ మన గత చరిత్ర చూస్తే అలా ఉంది. సో అందుకని మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దీని మీద చర్చల కన్నా ఆల్రెడీ షీలాబేడి కమిషన్ ఎన్ని చర్చలు 10 ఏళ్ల పాటు చర్చలు జరిగిపోయినాయి కాబట్టి కొన్ని కొలిక్కొచ్చినాయి కాబట్టి ఆ కొలిక్కొచ్చిన అంశాలని, ఎందుకంటే ఇటీవల మనం చూసాం ఢిల్లీలో ఏపీ భవనం పంచుకున్నారు కదా, ఇబ్బంది లేదు కదా, మైనింగ్ కార్పొరేషన్ పంచుకున్నారు కదా, ఇబ్బంది లేదు కదా, అలా ఆ ప్రాసెస్ స్టార్ట్ అయింది కదా. అలాగే ఆ 180 కూడా పనిచేయండి. ఫస్ట్ పనిచేస్తే ముందు కొంత సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అడుగు ఏం చేయాలి, ఎలా చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితి ఏంటి, కరెంటు విద్యుత్ ఏంటి, విద్యుత్ మేమేమో 6,000 కోట్లు ఇవ్వాలంటాం, వాళ్ళేమో 24,000 కోట్లు. ఇంకో విషయం, ఈ అంశం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది కేశవ్ గారు. చాలా ఏపీ ప్రభుత్వం 2 డిసెంబర్ 2022 సుప్రీంకోర్టుకి వెళ్ళింది, విభజన చట్టంలో ఉన్నట్టు విభజన చేయట్లేదు, మీరన్నా దగ్గరుండి చేసి పెట్టండి అని వేస్తే రిట్ పిటిషన్ నెంబర్ 1091/2022 2 డిసెంబర్ 2022 వేశారు ఈ కేసు.
అది వచ్చే వారమే సుప్రీంకోర్టులో అనేకమైన వాయిదాలు పడి వచ్చే వారం హీరింగ్ వస్తుంది కేశవ్ గారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ జస్టిస్ భట్టి వీరి యొక్క ఆధ్వర్యం ధర్మాసనానికి ఈ యొక్క రిట్ పిటిషన్ రాబోతుంది. సో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ కూడా పోనీ సుప్రీంకోర్టు ఆర్బిట్రేటర్ గా ఉండి 2 సెట్ చేస్తాం. సుప్రీంకోర్టు గతంలో కూడా అడిగింది, మేము ఒక రిటైర్డ్ జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిని పెడతాము, మీకు ఓకేనా అని చెప్పి ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణ నోటీస్, కేంద్రానికి కూడా ఇచ్చింది. వాళ్ళ సమాధానం కూడా ఇచ్చారు అఫిడవిట్. ఆ సమాధానం ఏంటో నాకు తెలియదు. సో అటువంటిది ఏదో ఉంటే తేల్చేసి ఒక రిటైర్డ్ జడ్జిని పెట్టి ఆర్బిట్రేటర్ గా సెట్ చేస్తామంటే ఇద్దరు ఒప్పుకొని మళ్ళీ ఆ జడ్జి షీలాబేరి కమిటీ లాగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తాము నేను ఒప్పుకోనని మళ్ళీ అని కాకుండా మేము ఏం చేసినా మీరు ఒప్పుకుంటాము అని ఒకటి చేసుకొని ఇది చర్చగా చేసుకుంటాం. అదో పద్ధతి. లేదు ముందు ఆ హీరింగ్ రాక ముందు ఈ 180 ఏదైతే ఉన్నాయో ముందు పంపకాలు అయిపోతే దానిలో అది ఎంత పర్సెంటేజ్ ఉందో నాకు తెలియదు. ఎందుకంటే ఈ 180కి అదనంగా కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి, మీడియా కథనాలు వచ్చినాయి. 2 రోజులుగా తెలంగాణలో దాని మీద రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముంపు మండలాలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ పైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. సో ఇప్పుడు ఎజెండాలో ఈ ముంపు మండలాల సమస్యను డిస్కస్ చేయాలి. అలానే తెలంగాణకి తీర ప్రాంతం లేదు కాబట్టి షిప్ యార్డుల్లో వాటా ఇవ్వాలి, టీటీడీలో భాగం కావాలి, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. వీటి గురించి మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందా ఈ సమావేశంలో? నేను చూస్తున్నాను కొన్ని ఊహాగానాలు ఇలా వస్తున్నాయి. తిరుపతి దేవస్థానంలో వాటా కావాలి, కాకినాడ పోర్టులో వాటాలు కావాలి, తీర ప్రాంతాల్లో వాళ్ళు మేఘాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేఘాల్లో వాటాలు కావాలి. ఇవన్నీ చేస్తా కూర్చుంటే ఇది సమస్య పరిష్కరించదాకా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీని మీద రాసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ అంశాలపైన చర్చ జరుగుతున్నట్టుగా కథనాలు రాసింది. సో నిజానికి పాసిబిలిటీ ఉందా వీటి గురించి డిస్కస్ చేయడానికి? నేనైతే దాన్ని నమ్మట్లేదు. అధికారికంగా వచ్చే డిస్కషన్ లో ఎజెండాలో ఈ రకమైన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాసినవి ఉంటాయి నేను అనుకో. ఎందుకంటే ఏమి సహేతుకంగా లేని అంశాలు, సహేతుగా లేదు. ఇప్పుడు 7 ముంపు మండలాలని మళ్ళీ వెనక్కి ఎలా ఇచ్చేస్తారు? నాకు తెలిసి ఆ ఖమ్మం మంత్రి గారు రాసింది 5 గ్రామాలు. మహాభారతంలో పాండవులు 5 గ్రామాలు అన్నట్టుగా ఇప్పుడు ఆయన పేరేంటో మరి ఖమ్మం ఆయన నాగేశ్వరరావు గారు ప్రతిపాదించారు. నాగేశ్వరరావు గారు ఆయన 5 గ్రామాలు అడిగారు పాండవులు అడిగినట్టు. సో ఓకే, అటువంటి డిస్కషన్స్ ఉంటే 5 గ్రామాలు ఏదైనా ఉంటే చర్చించవచ్చు, దాని తప్పులేదు. కానీ మళ్ళీ 7 మండలాలు ఇచ్చేయండి. ఇప్పుడు 7 మండలాలు ఎందుకు తీసుకున్నాం? పోలవరం ప్రాజెక్ట్ యొక్క కంప్లీషన్ కోసం. 2014 లో మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఫస్ట్ క్యాబినెట్ లో ఆర్డినెన్స్ చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు ఎవరు అలా ఆర్డినెన్స్ చేయలేదు. లేకపోతే అది అవ్వకపోతే పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు. అందుకని ఆ రోజు హడావుడిగా చేసి ఆర్డినెన్స్ చేయవలసి వచ్చింది. అలా చేసింది మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తే ఎలాగ పోలవరానికి ఎలాగ ఇప్పటికే ఖమ్మం ఒక నీళ్లు వస్తే వాళ్ళకి పోలవరం కడుతున్నారు కాబట్టి ఇక్కడ మాకు నిండిపోతుంది మునిగిపోతుంది అనే బ్యాచ్ రెడీ అయ్యారు. మళ్ళీ లేకపోతే మనం చూసాం 2 ఏళ్ల క్రితం ఆ డిస్కషన్. కొంతమంది పువ్వాడ ఆయన కూడా మంత్రి గొడవ చేశాడు, మీ వల్ల ఇక్కడ మాకు మునిగిపోతుంది అన్నాడు. సో ఇటువంటి వస్తే ఎలా 7 మండలాలు ఇస్తారండి? అందుకనే అడుగుతున్నాను, ఇటువంటి అసంబద్ధమైనటువంటి టాపిక్స్ వస్తాయని. కానీ తిరుపతి దేవస్థానం బోర్డులో ఇదేంటంటే అసలు బోర్డులో ఎలా వాటా ఇస్తారు? అలాగే భద్రాచలం రాములు వారు దాంట్లో మాకు వాటా ఇస్తారా? భద్రాచలం రాములు వాళ్ళు రాములు వారు మాకే యాక్చువల్ గా గతంలో ఆంధ్రాలోనే ఉండేది కదా భద్రాచలం రాములు. అదే అన్నాను, ఆంధ్రాలో పార్టీ అది భద్రాచలం రాములు వారు మాకే ఎక్కువ. మా ఇళ్లలోనూ ప్రతి దశాబ్దాలుగా, ఇంకా ఆయన మాట్లాడితే శతాబ్దాలుగా రాములు వారి రాసి చేసి రామకోట్లు రాసి తీసుకెళ్లే వాళ్ళు గోదావరి జిల్లాలో, మా జిల్లాలో చాలా మంది ఉంటారు. ఇప్పటికీ రాసి మా తాతగారు కూడా అలాగే రాసి ప్రతి సంవత్సరం తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు. ఆ కనెక్టివిటీ మాకు బాగుండేది ఎక్కువ. సో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే బోడిగుండికి మోకాలకి ముడేసినట్టే. అందుకని అన్నాను మొన్న ఈ మధ్య నిన్న అనుకుంటా వినోద్ గారు, టిఆర్ఎస్ నాయకులు వినోద్ మాజీ ఎంపీ, ఆయన ఏమన్నా రెచ్చగొడుతున్నారు. ఇదిగో మా ఆస్తుల మీద ఆంధ్రోళ్ళు కన్నేశారు. ఆ కన్నేశారు, ఆస్తులు దోచేసుకోవాలి, తెలంగాణ ఆస్తుల మీద మేము దాన్ని సాగనేమో, మేము ఊరుకోమని చెప్పండి. అంటే ఏంటి? ఒక రెచ్చగొట్టే వాతావరణం. ప్రజలను మళ్ళీ రెచ్చగొట్టి టిఆర్ఎస్ పార్టీ చితి మీద చలిమంట కాల్చుకునే చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ సమస్యలు చెట్లు అవుతాయి. ఎప్పటికీ ఇది రావణకాష్టంగానే ఉండిపోవాలా, ఇది ఒక రాజకీయ అంశంగా ఉంచేద్దామనే ఆలోచన ఉన్నంతకాలం ఈ సమస్య పరిష్కారం కష్టం. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం చేయాలంటారు కొంతమంది. ఏం చేస్తారంటే ఇప్పుడు పవర్ మీద 6,011 కోట్లు ఇవ్వండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు 22 ఆగస్టు 2020 చూడండి ఆర్డర్ ఇచ్చారు. 22 ఆగస్టు 2020 కేంద్ర ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఇది అనేక మార్లు ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో మాట్లాడి ఒక కొలిక్కి వచ్చాక
ఇవ్వండి అంటే అది ఇవ్వకుండా కోర్టుకు వెళ్ళి స్టే ఇచ్చుకొని అబ్బాయి మేము 6 కోట్లు ఇవ్వటం కాదు, మీరే నాకు 24,000 కోట్లు ఇవ్వాలని చెప్పి విత్తనవాదం చేశారు. ఇలా చేసుకుంటే రేపు కేంద్ర ప్రభుత్వం కూడా అంటది ఆ పని ఏపీకి ఇవ్వండి అని ఇచ్చేస్తారండి. అదేమైనా మిలిటరీకి అప్పచెప్పొచ్చా? అప్పచెప్పలేం కదా. సో ఇది సామరస్యంగానే చర్చలు పరిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు మ్యూచువల్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇద్దరు ఇప్పుడు ఇలా రెచ్చగొట్టి ఇప్పుడు వైసీపీ ఏమంటుంది నిన్నటి నుంచి, అబ్బాయి మీరు చెయ్యాలి, ఆంధ్ర వాళ్ళు ఇది ఆంధ్ర ఏపీ యొక్క హక్కులు మీరు పరిరక్షించాలి అని చెప్పి అంటారు. మరి వాళ్ళు ఏం చేశారు 5 ఏళ్ళు ఉన్నప్పుడు? అంతకుముందు 5 ఏళ్ళు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ గోల్ చేస్తున్నారు. సో ఈ రకమైన రాజకీయాలు చేస్తే మాత్రం సమస్య పరిష్కారం కాదు. ఏదేమైనా సరే ఇటువంటి గొడవల్లోకి వెళ్లకుండా ముందు 180 పరిష్కారం చేసి ముందుకెళ్తే ఒక తొలి అడుగు పడాలి కేశవ్ గారు. ఈ యొక్క ప్రతిష్టంభనలో ఒక తొలి అడుగు పడాలి. ఒక సుహృద్భావ వాతావరణంలో ముందుకు వెళ్ళాలంటే అదైతే చేయాలి కేశవ్ గారు. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్ 9, 10 సంస్థలకు సంబంధించినటువంటి విభజన పైన ఎక్కువ ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. అలాగే 180 సంస్థలకు సంబంధించి ఒక క్లారిటీ ఉన్న నేపథ్యంలో తొలి అడుగు పడాలంటే వాటి విభజన పూర్తి చేయాలి. మిగతా అంశాలు రాజకీయాలకి దూరంగా, రాజకీయాలకు అతీతంగా 2 రాష్ట్రాల ప్రయోజనాల రీత్యా జరగాల్సినటువంటి అంశాలు. అయితే భావోద్వేగాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు విపక్షాలు చేస్తే మాత్రం మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసినట్టే అవుతుందని రవికిరణ్ అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.